హాయ్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనకరము? దేవుడి ఇక్కడ ఏమని రాపించిందంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్న తర్వాత కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోతే వానికి ఏం ప్రయోజనకరం? నువ్వు కార్లు సంపాదిస్తావా, బంగ్లాలు సంపాదిస్తావా, బిల్డింగ్లు సంపాదిస్తావా, క్యాష్ సంపాదిస్తావా, గోల్డ్ సంపాదిస్తావా? ఎంత సంపాదించినా నీ ప్రాణాన్ని కాపాడుకోలేనప్పుడు ఇవన్నీ వ్యర్థమే కదా. నీ ప్రాణం కాపాడుకోవాలంటే నీకు రక్షణ కావాలి. నీకు రక్షణ కావాలంటే నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు నమ్ముకొని నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాలు క్షమించబడితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, నీ ప్రాణం కాపాడబడుతుంది అని దేవుడు ఇక్కడ వాక్యంలో రాపించిండు. కాబట్టి ఒకడు సర్వలోకమంతా సంపాదించుకొని తన సొంత ప్రాణాన్ని కాపాడుకోలేకపోతే వ్యర్థమే కదా అని చెప్తున్నాడు దేవుడు మార్కు సువార్త 8:36లో. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మనీ మీద ఫోకస్ చేయకుండా కార్లు, డబ్బు, బిల్డింగ్లు సంపాదించాలి, ప్రాపర్టీ సంపాదించాలని మనసు పెట్టుకోకుండా రక్షణ ఎవరిది? రక్షణ యెహోవాది. తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో నువ్వు బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన వాళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఉండి ఇంకా నిన్ను పాపంలో నుండి తప్పించి నిన్ను మంచి జీవితంలోకి నడిపిస్తాడు. నీ పాత పాపాలన్నీ పోతాయి. మారు మనసు అంటే ఏంది? ఇంతకుముందు జీవిస్తున్నది కాకుండా ఇప్పుడు కొత్తగా జీవించాలి. ఇంతకుముందు నువ్వు పాపంలో జీవిస్తుంటావు, అలా జీవించకుండా పరిశుద్ధంగా జీవించాలి. పాతవి మానుకొని కొత్తవి క్రియలు చేయడమే మారు మనసు. ఇలా చేస్తే నువ్వు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తావు అని దేవుడు, యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులతో అక్కడ వచ్చిన ప్రజలతో ఈ మాటలు చెప్తున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకున్న తన సొంత ప్రాణాన్ని కాపాడుకోలేకపోతే ఏం లాభం? నువ్వు ఇక్కడ రక్షణ పొందకపోతే, ఇక్కడ బాప్తిసం పొందకపోతే నువ్వు చనిపోయిన తర్వాత గ్యారెంటీగా నరకానికి వెళ్తారు. మీరు ఎవరైనా సరే, ప్రతి మనిషి అయినా సరే రక్షణ తీసుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి. ప్రతి సండే బల్ల ఆరాధనలో పాల్గొనాలి. దేవుని శరీరం అనగా రొట్టె, ద్రాక్షరసం అనగా దేవుని రక్తం అనగా ద్రాక్షరసం. ఇవి రెండు మనము మంత్లీ వన్స్ అన్నా లేకపోతే ఎవ్రీ సండే అన్న తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మనం దేవుని లోపల ఉన్నట్టు. లేకపోతే ఖచ్చితంగా చనిపోయాక నరకంకి వెళ్తారు. 100% గ్యారంటీ షూర్. రక్షణ తీసుకోవాలి. యేసుక్రీస్తువే రక్షణ, లేకపోతే నరకంకి వెళ్ళిపోతారు. ఇది చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని ఎవరు తెలియదని అనుకోకండి. మీకు తెలుసుకున్న తర్వాత కూడా మీరు అట్లే బిహేవ్ చేస్తే గ్యారంటీ నరకంకి వెళ్ళిపోతారు. ఈ సువార్త తెలియక చాలా మంది చనిపోతున్నారు. కాకపోతే మీకు ఇప్పుడు ఈ సువార్త మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు సువార్త తెలిసినా కూడా మీరు దీన్ని అంగీకరించకపోతే 100% గ్యారంటీగా చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు. అంతే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. మీరు మార్మన్స్ పొందుతారని, రక్షణ తీసుకుంటారని నేను నమ్ముతూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆమెన్.